లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. ముందుగా మొదటిది, టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ చిత్రం కన్నప్ప ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్తో డాక్టర్ మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ గతంలో పలుసార్లు వాయిదా పడి ఈ ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చిత్ర యూనిట్ ప్రారంభించింది. అయితే ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ ఈ చిత్రం రిలీజ్ డేట్ను మరోసారి వాయిదా వేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను అద్భుతమైన విఎఫ్ఎక్స్ వర్క్తో తెరకెక్కిస్తున్నామని, దీనికోసం మరికొన్ని వారాల సమయం పడుతుందని, మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాలని తాము కష్టపడుతున్నామని, అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్లు విష్ణు మంచు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ అఫీషియల్ నోట్ కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను బెస్ట్ అవుట్పుట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని, త్వరలోనే మరో కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, తెలుగు సినీ పరిశ్రమలో టాప్ 4 సీనియర్లలో ఒకటిగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు వెంకీ కెరియర్లో ఇప్పటి వరకు ఒక్క 100 కోట్ల మూవీ లేదని ఎగతాళి చేసేవారికి చెంప చెల్లుమనేలా ఏకంగా 300 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్యామిలీ ప్రేక్షకులను విశ్లేషకంగా ఆకట్టుకుంది. ఇంత ఘన విజయం అందుకున్న తర్వాత ఏ హీరో అయినా వరుసబెట్టి సినిమాలు లైన్లో పెడతారు. అయితే వెంకీ మాత్రం ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేయలేదు. దీంతో అసలేం జరుగుతుందో అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు చెప్తున్న మాట ప్రకారం వెంకటేష్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. త్వరగా కోలుకోవాలంటే కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఊహాగానాలే తప్ప వెంకీ టీం నుంచి దీనిపై ఎలాంటి సమాచారం లేదు. సినీ ఇండస్ట్రీ అంటేనే గాసిప్డ్, ఫేక్ ప్రచారాలకు ప్రసిద్ధి. ఎవరైనా హీరో హీరోయిన్ బయట ఎక్కడైనా కనిపించారంటే వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని పుకార్లు సృష్టిస్తారు. ఎవరైనా నటీనటులు కొద్ది రోజులు బయట కనిపించకపోతే అనారోగ్యంతో మంచం పట్టాడంటూ ప్రచారం చేస్తారు. ఇప్పుడు వెంకటేష్ విషయంలోనూ అలాంటి ఫేక్ ప్రచారమే జరుగుతుందా, లేక దానిలో కొంతైనా నిజముందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరోవైపు ఐపీఎల్లో భాగంగా ఇటీవల హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కు వెంకటేష్ హాజరయ్యారు. మరి నిజంగానే మోకాలి నొప్పితో బాధపడుతుంటే క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఎలా వస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తన కెరియర్లోనే భారీ బ్లాక్ బస్టర్తో ఇండస్ట్రీని షేక్ చేసిన వెంకటేష్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. వేసవి తర్వాత వెంకటేష్ నుంచి ఖచ్చితంగా అప్డేట్ వస్తుందని, ఇకపై తమ హీరోని ఆపడం ఎవరితనం కాదంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఆయన సినిమా తీసినా, ట్వీట్ పెట్టినా వివాదాస్పదం అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎవరినో ఒకరిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం ఆయన నైజం. అందుకే ఈ మధ్య పోలీసులు విచారణలు, కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సంగతి అటుంచితే ఎలాంటి అంశం మీదైనా పూర్తి అవగాహనతో కులంకషంగా మాట్లాడే ఆర్జీవి తన అభిప్రాయాలను, ఆలోచనలను నిర్భయంగా వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా విద్యా వ్యవస్థ మీద వర్మ షాకింగ్ కమెంట్స్ చేశారు. రీసెంట్గా ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన
చర్చా వేడుకల్లో పాల్గొన్నారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద ఆర్జీవీ యుద్ధం అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వర్మతో పాటుగా దర్శక రచయిత బీవీఎస్ రవి, మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని వర్మ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. ఇందులో స్టూడెంట్స్, పేరెంట్స్ అడిగిన ప్రశ్నలకు ఆర్జీవీ తనదైన శైలిలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాదు, స్టేజ్ మీద ఉన్న ఆర్జీవీ అనే లెటర్స్ను కూడా తన కాలితో తన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ప్రస్తుత విద్యా వ్యవస్థను చంపేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే స్టూడెంట్స్ను గొర్రెల్లా భావించే టీచర్లు, మార్కుల భయంతో తమ పిల్లలను మూర్ఖుల్లా తయారు చేస్తున్న తల్లిదండ్రులు, దేనికి పనికిరాని విషయాలను కూడా గుర్తుపెట్టుకోవడానికి పెట్టే పరీక్షలు, మార్కులు, ర్యాంకుల కోసమే చదువు అవసరం అనుకునే బుద్ధి తక్కువ ఆలోచనతో విద్యార్థుల భవిష్యత్తును చంపేస్తున్న వారందరికీ నేను చెప్పాలనుకున్నది, మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి నిజంగా బాధ్యత ఫీల్ అయితే వెంటనే ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించాల్సి అవసరం ఉంది అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. చూస్తుంటే ఆర్జీవీ ఈసారి ఏకంగా ఇండియాలోని ఎడ్యుకేషన్ సిస్టమ్నే టార్గెట్ చేసినట్లుగా అర్థమవుతుంది. ప్రోమోలోనే తన వాదన ఏంటనేది క్లారిటీగా చెప్పారు. డైరెక్టర్ కమ్ రైటర్ బీవీఎస్ రవి కూడా వర్మని కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు, వాటికి రామ్ గోపాల్ వర్మ ఎలాంటి జవాబులు చెప్పాడనేది ఫుల్ ఇంటర్వ్యూ వస్తే అందరికీ స్పష్టత వస్తుంది. చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.